హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ పిడుగు. వీసా వార్షిక ఫీజు $1,500 నుంచి $1,00,000 పెంపు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇది ఇప్పటికే ట్రంప్ భారత్ మీద అక్కసు వెలగడతా ఉన్నాడు. ఇప్పటికే భారత్ ను డ్రగ్స్ కంట్రీగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికీ అక్కడ ఉన్న మన విద్యార్థుల్ని, అక్కడ అమెరికా ఉన్న ఉద్యోగుల్ని పంపడానికి, తిరిగి అమెరికా నుంచి పంపేయడానికి ఇప్పుడు ఏం చేసిండు, ఏకంగా H1B వీసాను $1,500 అంటే మినిమం $1,00,000 ఎంతో ఉండే వీసా. కానీ ఇప్పుడు ఏం చేసిండు, దాన్ని $1,00,000 చేసిండు. అంటే 90 లక్షలు కట్టి ఉండాలి. ఇక H1B వీసాదారు అమెరికాలో ఉన్నాడు, 90 లక్షలు కట్టాలి ఇప్పుడు. సో దీని కథ ఏందో, ఈ కథ ఏందో ఒకసారి చూద్దాం. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్ళకే ఛాన్స్ అట ట్రంప్. ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు సంతోషిస్తాయని కామెంట్. ఈ నెల 21 తెల్లవారుజామున 12:01 గంటలకు డెడ్ లైన్ అంటే క్లోజ్ చేసింది. ఆ టైం దాటాక $1,00,000 చెల్లిస్తేనే ఎంట్రీ. వీసా ఫీజు పెంపుతో భారత్ పైనే తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఈ దీని గురించి ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పి. ఇప్పుడు 15 ఇక్కడ ఏమవుతుందంటే $1,500 ఉన్నప్పుడేమో, సో ఇది వీసా H1B వీసా అంటే ఇట్లా ఏంది, ఇట్లా మొత్తం మీద ఒక 1,32,000 అట్లా ఎంతో ఉండే వీసా. ఇప్పుడు దీన్ని ఏం చేసింది, ఇక ఒకటేసారి $1,00,000 చేసిండు. ఇక దీన్ని $1,00,000 చేసిండు. అంటే ఇప్పుడు అక్షరాలు ఎంత కట్టాలి, మనం ఇప్పుడు ఎంత $88, $90, $100 అట్లా ఇంటి వేసుకున్నా కానీ 90 లక్షలు చెల్లించాలి. ఇప్పుడు ఎవరైనా H1B వీసా కావాలంటే, ఉండాలంటే ఇంత చెల్లించాలి అమెరికాకు. ఇది ముచ్చట. కానీ మన సంపాదన ఎంత ఉంది మరి? ఇప్పటికే అమెరికా చదువుకోవడానికి ఇక్కడ భారతీయులు ఇక్కడ ఉన్న భూములు మార్గేజ్ పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి, అప్పులు చేసి, బ్యాంకు లోన్లు తీసుకొని అమెరికాకు పంపించారు. చదువుకోరు బిడ్డ, జర అక్కడ ఏంటంటే డబ్బులు సంపాదించాలి ఎక్కువ అని చెప్పి పంపించారు. సరే అక్కడ పోతారు, చదువుకుంటారు. కొంతమంది ఐటీ కంపెనీలు చేస్తారు, ఓకే, వాళ్ళ సంవత్సరానికి ప్యాకేజ్ లాగా 1,50,00,000 2 కోట్లు వాళ్ళ ప్యాకేజ్ ఉంటుంది. మరి మీద చదువుకున్న పరిస్థితి ఏంది, పార్ట్ టైం చేసుకుంటారు. లేదు, హోటల్లో పని చేస్తారు, బంకులలో పని చేసుకుంటారు, పెట్రోల్ బంకులలో. సో వాళ్ళకి ఎంత సంపాదిస్తారు, ఇంచుమించు మనం అనుకుంటే ఎంత అనుకున్నా కానీ వాళ్ళు నెలకు నాకు తెలిసి 5 లక్షలు ఏమో సంపాదించే అవకాశం అనుకుందాం. నెలకు సంపాదన ఎంత చూసుకున్నా కానీ, అంటే ఒక సంవత్సరానికి 12 నెలలకు అంటూ 5 లక్షలు వేసుకున్నా కానీ ఇంచుమించు ఎంత 60 లక్షలు ఎంతో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 60 లక్షలు సంపాదిస్తారు. ఈయన సంపాదనే సంవత్సరానికి 60 లక్షలు ఉంటే ఈయన కట్టాల్సింది ఎంత? ఇక్కడ ఎంత కట్టాలి? 90 లక్షలు కట్టాలి. ఇంకా అదనంగా ఏంది, ఇంకా 30 లక్షలు అప్పే. ఇంకా అదనంగా 30 లక్షలు ఇంకా అప్పే కనిపిస్తుంది ఇక్కడ. సో మరి ఏ పెంచి కట్టాలి? ఇప్పటికే కొంతమందికి మన ఇక్కడి నుంచే ₹1,00,000 ఖర్చుల కోసం, రూమ్ రెంట్ అని చెప్పి వాళ్ళ ఖర్చులకు అని చెప్పి ఇక్కడ డబ్బులు పంపిస్తారు. సో ఇది ఇట్లా ఉంది పరిస్థితిగా. ఇది సంపాదనే లేదు, అంత 90 లక్షలు సంపాదనే లేదు. 90 లక్షలు వీసాకి ట్రంప్ చేసిండు. సో ఇది జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా మంది కూడా రావడం జరిగింది. అడిగా ఇక్కడ ఏమున్నా ఏంది, ఇంకా కంపెనీలు కూడా భరిస్తాయంటే ఎందుకు భరిస్తాయంటే, కంపెనీలు వాళ్ళకి ఏం తక్కువ జీతాలు ఇచ్చి పని చేసుకుంటారు. ఇప్పుడు కంపెనీలు 90 లక్షలు భరించి ఆయన సాలరీ, ఇప్పుడు 90 లక్షలు దేనికి, వీసాకే 90 లక్షలు, వీసాకు 90 లక్షలు ఇచ్చి మళ్ళీ ఆయన సాలరీ ఇవ్వాలి కదా, 1,50,00,000 50 లక్షల 60 లక్షల, మళ్ళీ అదే అదనంగా ఇవ్వాలి. మరి భరిస్తాయి కంపెనీలు భరించవు. సో ఇక్కడ ఏంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాబ్స్ పోయే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంది, ఇక 3 ఏళ్ళు చదువుకొని రావాల్సిందే. అమెరికాలో ఉన్నోళ్ళు, మన విద్యార్థులు అయితే ఐటీ కంపెనీలు అంటే అన్ని ఉద్యోగాలు పోతాయి. ఇక్కడ ట్రంప్ ఏం చెప్తా ఉండు, నైపుణ్యం ఉన్నోళ్ళకి మాత్రమే అండి, మిగతా వాళ్ళు పంపించండి, ఫస్ట్ ప్రయారిటీ అమెరికాలోకి ఇవ్వండి ఉద్యోగాలు ఐటీ కంపెనీలలో, మన వాళ్ళకి కాదని చెప్పి చెప్తా ఉన్నట్టు. ఇక్కడ ఏంటి 71% మన ఇండియన్సే ఉన్నారు. 71% ఇండియన్సే ఉన్నారు. మరి పరిస్థితి ఏంది, సంపాదన అంత లేదు.
ఇది అంటే ఇక్కడ ఏంది ట్రంప్ ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇక్కడ వీళ్ళంతా కుట్రగా ఇండియా మీద కుట్ర చేస్తా ఉంటే ఏంది రష్యాతో ఆయిల్ కొనడం, అయితే ఇక్కడ చైనాతో కలవడం, ఇవన్నీ కూడా ట్రంప్కి ఇష్టం లేవు. సో దానికి ఇలాంటి అక్కసు వెలగెత్తా ఉన్నాడు, ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. మొత్తం మీద అమెరికాలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, H1B వీసాదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు 90 లక్షలు చెల్లిస్తానేమో ఉండాలి ఎంట్రీ, లేకపోతే వెళ్ళిపోవాలి. సో ఇది పరిస్థితి. ట్రంప్ చేస్తున్న తీరు ఇట్లా ఉంది. ఇక్కడ ఏంది, ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఇండియా చైనా IND ఇండియా ప్లస్ చైనా ఏంది ఇది కలగొద్దు అని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నాడు. రష్యా కలగొద్దు అని చెప్పి ఏది బిగ్గెస్ట్ ఎకనామిక్ ఇండియా ఎదుగుతుంది, ఎదగొద్దు అనే కుట్ర ఇక్కడ జరుగుతూ ఉంది, స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఏం చేస్తా ఉన్నాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు ట్రంప్. మీరు ఇండియా మీద యుద్ధం చేయరి, నేను ఆయుధాలు సప్లై చేస్తా అని చెప్పి వెనక నుంచి ఆ పని చేస్తా ఉన్నాడు. సో ఇలాంటి అక్కసులు ఇక్కడ ఎక్కడ ఏదేమున్నా కానీ చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. మొత్తం మీద పెద్ద పిడిగే మనం చెప్పాలంటే పెద్ద అనుభవం అన్నట్టే, ఇక ఇండియా మీద దాడి అన్నట్టే, ఇది పరోక్షంగా ఒక యుద్ధం చేస్తున్నట్టే. సో ఇది ఇట్లా జరుగుతూ ఉంది. మన వాళ్ళు ఇక్కడ ఇప్పటికే మోడీ కూడా ప్రకటిస్తుండు, మనం వేరే దేశాల మీద ఆధారపడవద్దు, ఇట్లే ఉంటది, మన దేశంలో మనం పని చేసుకోవాలి అని చెప్పి మోడీ కూడా ఇక్కడ ప్రకటించడం చూస్తా ఉన్నాం. దీని మీద పరోక్షంగా స్పందించిండు. సో ఇది జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇది ఎంత ఉండే అంటే ₹1,00,000 ఉన్న ఖర్చు ఇప్పుడు డైరెక్ట్ 90 లక్షలకు వెళ్ళిపోయింది. సో ఇది పరిస్థితి. సో ఆలోచించుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులకు ఎవరు పాల్పడకండి, ఇబ్బంది పడకండి. ఏదైనా ఉంటే మన దేశం ఉంది, మన ఇండియా రండి, మన పనులు చేసుకోండి. లేకపోతే అక్కడ ఆస్ట్రేలియాకి కానీ, కెనడాకి కానీ, యూకేకి కానీ వెళ్ళే అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక విషయం చెప్తా అండి, ఎక్కడికి వెళ్ళినా కానీ పరాణ జీవులు ఉంటాయి కదా, బానిసలుగా ఉండాల్సిందే కదా. మన ఇండియాకి వస్తే ఇప్పుడు డబ్బు వెనుక పరుగులు తీస్తారు తప్ప, అదే మన ఇండియాకి రండి, మీరు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తే మన ఇండియా ఎకానమీ పెరుగుతుంది, మనం అభివృద్ధి చెందుతాం కదా. ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ దీన్ని మీరు రాడు, ఇప్పుడు అమెరికాకే నష్టం, మన ఇండియన్స్ కాదు. ఎందుకంటే మన నైపుణ్యాన్ని అమెరికా వాడుకుంటుంది. సో అది ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళ నాసా ఉంది, నాసాలో పని చేసుకుంటారు, పెద్ద పెద్ద IT కంపెనీలో పని చేసుకుంటారు. వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చింది మాట వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళతో పని చేయించుకోవాలి కదా. సో అది వంకర బుద్ధి. సో ఇది జరుగుతూ ఉంది. ఇలాంటి కుట్రలు ఉంటాయి. ఇక నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ ఏంది, ట్రంప్ ఏంది మొత్తం కూడా నేనే మా అమెరికానే తోపు, మేము చెప్పినట్టు వినాలి అంటే వాళ్ళకి అర్థం కాదండి. ఇండియా నువ్వు ఆడించేటట్టు ఆడడానికి ఏమైనా ఆడబోమనా ట్రంప్ ఎట్లయితే అంటే రష్యా అక్కడ ఆయిల్ కొనొద్దంటే కొనొద్దట, చైనాతో స్నేహపూర్వకంగా ఉండొద్దు, ఇదా నువ్వేం చెప్తా చేయాలా. సో ఇది వార్త ఇండియన్స్ అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వార్తలు చూద్దాం, ఏమంటా ఉన్నాడు చూద్దాం. US బయట ఉన్న H1B వీసాదారులు 24 గంటల్లో తిరిగి వచ్చేయాలని టెక్ కంపెనీలకు పిలుపు. H1B వీసాదారులు 71% మంది ఇండియన్లు, 11.7% మంది చైనీయులు అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం. సో ఇది వార్త. ఇప్పటివరకు టారిఫ్లతో ఇండియా సహా అనేక దేశాలకు జలకిచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. అమెరికాలోకి వలసలను కట్టడి చేయడంలో భాగంగా H1B వీసా వార్షిక ఫీజును $1,500 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం $1.32 లక్షలు నుంచి ఏకంగా $1,00,000 అంటే 88 లక్షలు అంటే 88 రూపాయలు అంటే ఇంచుమించు అదే 90 లక్షలు అని చెప్పడం జరిగింది, పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం మీద 21 తెల్లవారుజామున 12.01 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు ట్రంప్. ఈ మేరకు శుక్రవారం వైట్ హౌస్ లో ఒక ప్రొక్లమేషన్ ప్రకటన అంటే సంతకం చేసింది. సో అయిపోయింది, నేను అర్ధరాత్రి నుంచి కదం, ఈ రోజు నుంచి అమలు నైట్ నుంచే. సో అది వార్త.